హాయ్ దివ్య. హే ఏంట్రా గౌతమ్ ఇది? నడి రోడ్డు మీద సిక్కు సరం లేకుండా చెయ్. అందరుంటేనే ఇలాగ ఉంది, ఎవరు లేకపోతే ఇంకేం చేస్తారో. అసలు వీళ్ళని కాదురా, వీళ్ళని కన్నా తల్లిదండ్రులు నడి రోడ్డు మీద చెప్పుతో కొట్టాలి. రే ఎందుకురా దివ్య ఇలా బిహేవ్ చేస్తుంది? అందరూ నీచంగా మాట్లాడేలా బిహేవ్ చేస్తుంది. బుద్ధి లేదురా అమ్మాయికి? దివ్య, నువ్వు ఇంటికి వెళ్ళు. వాట్? అసలు నువ్వెవరు నా మీద అధికారం చూపించడానికి? నీ మంచి కోసం చెప్తున్నాను దివ్య. మా ఇంట్లో మా నాన్నే నాకేమీ చెప్పరు, నువ్వెవరు చెప్పడానికి? అది కాదు దివ్య. బ్రదర్, నేను నీతో మాట్లాడట్లేదు. చూడరా, బ్రదర్ అంటున్నాడు. మా నాన్న మీ ఇంటికి వచ్చాడా, మీ నాన్న మా ఇంటికి వచ్చాడా? అనవసరంగా మాట్లాడదు. నాకు కనుక కోపం వస్తే చూస్తే నాకు భయం వేస్తుందిరా. నీతో మాట్లాడుతుంటే ఆడేందుకు అంత ఫీల్ అయిపోతున్నాడు? ఇతను నన్ను లవ్ చేస్తున్నాడంట. మీ నాన్న కట్నం కింద 4 ఆటోలు ఇస్తానని ప్రచారం చేశాడా ఏంటి? గాలి రావట్లేదు, జరుగు బే. ఇదిగో చెప్పేది ఏంట్రా నీ పోలీసు సలహాలు? గౌతమ్, వద్దురా గౌతమ్, వద్దురా, చచ్చిపోతా. వదిలే, ప్రాబ్లం అవుతుందిరా. నా మాట వినరా గౌతమ్. రే వదిలేరా వాళ్ళని. గౌతమ్, ఎందుకలా కొడుతున్నావు నా ఫ్రెండ్స్ ని? గౌతమ్, నా మాట అనవసరంగా గొడవలు అయిపోతాయి. వాళ్ళతో గొడవ పడితే ప్రాబ్లం అవుతుందిరా. రారా. రేయ్, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో నీకు చూపిస్తా. నిన్ను వదలరా. చూపించు. వదిలేరా, వదిలే. చెప్పాలి, వదిలే వాళ్ళని. నీకేమైనా పిచ్చి పడుతుందా? అయ్యో వదిలే. ఒరే నీ అబ్బా, మా నాన్న పోలీస్ కమిషనర్ రా, నీ ఎంత చూస్తా. ఏం పిక్తావు? పిక్కోరా. నిన్నంటే ఏదో చూపిస్తారా నీకు? రారా, చూపించు. రా, రండ్రా. నీ ఎంత చూస్తారా? మళ్ళీ ఇంకొకసారి వదలండి రా, కుమ్మేస్తాను. రే గౌతమ్, ఏంట్రా నువ్వు చేసిన పని? రారా. రేయ్, మన పసుపు తోటలో పసుపు మొక్కలు ఎక్కువైనాయిరా. అవునయ్యా. ఇంకా 2 పెట్టుకోవచ్చు కదరా? పెట్టుకోవచ్చయ్యా. సార్, మీరు ఏ పేరు చెప్తే ఆ పేరు మీద నేను రిజిస్ట్రేషన్ చేయిస్తాం సార్. మీరు చెప్పినట్టే చేద్దాం సార్. అదే కదా అరగంట ముందు చెప్పింది. చెప్పుంటే మీ తమ్ముడు మొక్కయ్యేవాడు కాదు కదా. ఇప్పుడు కూడా ఆ పాప మీ ఇద్దరిదే, నాది కాదు. ఇప్పుడైనా మీకు మంచిగా చేశాను. ఒక్క షేర్ తగ్గిపోయింది కదరా దాసు. సూరి, వీళ్ళకి తీసుకుపోయి ఎవరి పేరుతో రిజిస్టర్ చేయాలో వాళ్ళ పేరుతో రిజిస్టర్ చేసాయి. సరే రెడ్డి, అలాగే చేయించేద్దాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే అది తిరిగి నా దగ్గరికే వస్తుంది. పోయి వెళ్ళి అని చెప్పినట్టు చేయండి. వెళ్ళండి. అబ్బా, ఏంటి డబ్బులు? ఏం జరిగింది? రవి ప్రసాద్, ఎవరా? ఏ దాసు, మన అబ్బాయిలు కొట్టిన వాడిని సామాన్యంగా వదలకూడదురా. రెడ్డి, నేను చూసుకుంటావా అని సంగతి. మస్తాన్ నాయుడు గ్యాంగ్ ని వేసుకొని వెళ్తా. సూరి, అందరిని వేసేయండి. డిపార్ట్మెంట్ పరంగా నేను చూసుకుంటాను. బయలుదేరండి. ఫీల్ కాకు నువ్వు. పదండి.
ఎక్కడ వెతికినా కనబడలేదు, ఎక్కడ పోయాడో తెలీదు. ఎక్కడ్రా మీ అబ్బాయి? అబ్బాయి దొరికితే చంపేస్తాను రా. వాడు ఎక్కడున్నాడో చెప్పురా.